హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. అభిషేక్ బచ్చన్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిషేక్ బచ్చన్ నటి ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహం పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరికి ఆరాధ్య అనే కుమార్తె జన్మించింది. కానీ ఇటీవల కాలంలో వీరికి విడాకులు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోబోతున్నారని, అందుకే ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల కాలంలో అభిషేక్, ఐశ్వర్య ఇద్దరు ఒంటరిగా బయట కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉండగా తాజాగా అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో సందర్భంగా తన మొదటి సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్ 2000 సంవత్సరంలో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్లో రెఫ్యూజీ అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా నటించింది. ఇక వీరిద్దరూ ఇండస్ట్రీలోకి రాకముందే మంచి స్నేహితులు కావడంతో షూటింగ్లో కూడా పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఇకపోతే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సమయంలో కరీనా కపూర్ అభిషేక్ బచ్చన్తో మాట్లాడుతూ, "నువ్వు నాకు బ్రదర్తో సమానం, మరి నీతో రొమాంటిక్ సన్నివేశాలలో ఎలా నటించాలి, నీతో ప్రేమలో పడినట్లు ఎలా నటించాలని ప్రశ్నించిందట. ఈ మాటకు అభిషేక్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులతో ఉండిపోయారు. ఆ తర్వాత రొమాంటిక్ సీన్లలో నటించిన ప్రతిసారి కరీనా కపూర్ అన్న మాటలే తనకు గుర్తుకు వచ్చేవని తెలిపారు. ఈ సీన్లలో నన్ను, నా యాక్టింగ్ను నాశనం పట్టించింది. ఆమె జీవితంలో క్షమించలేని తప్పు చేసి నాకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని తను మొదటి సినిమా రొమాంటిక్ సన్నివేశాల గురించి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక అభిషేక్ అప్పట్లో కరిష్మా కపూర్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఐశ్వర్య కారణంగా వీరి పెళ్లి ఆగిపోవడం, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం జరిగింది. చూశారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తుండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టు ద టిల్ ఎండ్. మీ #MD సైనింగ్ ఆఫ్.